హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి మీ జీవితంలో మీరు ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, బహుశా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుతమైన సమయం రానే వచ్చేసింది. ఈ నెల రోజుల్లో మీకు మీ జీవితంలో ఎవరు ఊహించని ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతుంది. ఎన్ని రోజులుగా మీరు పడిన కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్ళు, మీరు చేసిన సత్కార్యాలు, కర్మఫలం తిరిగి దక్కబోయే సమయం ఆసన్నమైంది. సాక్షాత్తు ఆ భగవంతుడి అనుగ్రహం మీ ఇంటి తలుపు తట్టబోతుందన్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ నెల రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన లక్ష్మీ యోగం ప్రారంభమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దయచేసి ఈ నెల రోజులు మీరు అసలు తేలిగ్గా తీసుకోకండి. ఏదో ఒక సాధారణమైన నెలగా వీటిని గడిపేయకండి. మీరు ఎదురు చూస్తున్న ఎన్నో మార్పులకు, శుభ పరిణామాలకు మీకు ఈ రోజులు బలమైనవి నాంది పలకబోతున్నాయి. ఇన్ని రోజులుగా కారు మబ్బుల్లో కమ్ముకున్న మీ కష్టాలన్నీ తొలగిపోయి ఒక సరికొత్త మీ జీవితంలోకి మార్పు రాబోతుంది. అయితే ఇక్కడ మీరు అందరూ ఒక వాస్తవాన్ని గమనించాలి. నేను చెప్పబోయే ఈ విషయాలన్నీ కూడా మన పురాతన జ్యోతిష శాస్త్ర విశ్వాసాలు మరియు గ్రహాల గోచార స్థితిగతుల ఆధారంగా మాత్రమే మీకు వివరిస్తున్నాను. ఇవి ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరికి ఒకేలాగా జరుగుతాయని సృష్టిలో ఎవరూ కూడా హామీ ఇవ్వలేరు. కానీ ఆ దేవుడి దయ వలన, మీ చిత్తశుద్ధి వలన ఈ కాలంలో ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు తోడుగా ఉండి తీరుతుంది. కాబట్టి శుభ సమయాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు వివరంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా మీ జీవితానికి ఒక మార్పు వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాతని తప్పకుండా కామెంట్ చేయండి. ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటో, మిమ్మల్ని నిరంతరం వేధిస్తున్న బాధ ఏంటో కామెంట్లో వివరంగా తెలియజేయండి. మీ బాధను మాటల రూపంలో బయటపెట్టినప్పుడు మీ మనసు ఖచ్చితంగా కూడా తేలికవుతుంది. మీరు పంచుకున్న ఆ బాధలు తొందరగా తీరిపోవాలని, మీ సమస్యలన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మీ అందరి కోసం కూడా నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఈ రాశివారి మనస్తత్వం చాలా బాగా తెలుసు. మీరు పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల మీది చాలా సున్నితమైన మనసు. ఎదుటివారికి సహాయం చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అలాంటి మంచి మనసున్న మీకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. దయచేసి అత్యంత శ్రద్ధగా వినండి. ఈ నెల రోజుల్లో మీకు గ్రహాల స్థితిగతులు పూర్తిగా మారబోతున్నాయి. చాలా విశేషమైన బలమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. పంచాంగం ప్రకారం చూసుకుంటే తిథి, వారం, నక్షత్రం, యోగం మరియు కరణం అన్నీ కూడా ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ గ్రహ సంచారం మీ రాశి నుంచి అనుకూలమైన స్థానాల్లో జరగడం వల్ల ఉత్సాహం, ఊహించని మానసిక ప్రశాంతత కలుగుతాయి. అసలు ఈ రాశికి మీకు ఆ కర్మసాక్షి అయిన ఆ భగవానుడు మీకు అంటే మొదటి స్థానంలో సంచరిస్తూ అత్యంత అరుదైన మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. మీకు శనిదేవుడు గత కొంతకాలంగా అన్నీ అనుభవించిన కష్టాలకు చిన్న చిన్న చెమటకు తగిన ప్రతిఫలం మీకు లభించబోయే సమయం ఆసన్నమైంది. శనిదేవుడు న్యాయాధికారి. మీరు నిజాయితీగా చేసిన కష్టాన్ని ఆయన ఎప్పుడూ కూడా వృధాగా పోనివ్వడు. అదేవిధంగా గురువైన గురు భగవానుడు మీ రాశి నుంచి 4వ స్థానమైన ఈ రాశి వారికి 4వ స్థానాన్ని, వాహన యోగాన్ని, అలాగే గృహయోగాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు. మీకు వ్యక్తిగత సంబంధాలు, దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని అమాంతం పెంచుతాడు. రాహు మీ 8వ స్థానంలో ఉన్న కేతువు మీలోని ఆధ్యాత్మిక చింతనను పెంచడం, మీ ఆకస్మిక ధనలాభాలను కూడా బలంగా సూచిస్తున్నాడు.
ఈ అన్ని గ్రహాల అద్భుతమైన కలయిక వల్లనే ఈ నెల రోజులు మీకు మీ జీవితానికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ సమయాన్ని మీరు ఎంత తెలివిగా వాడుకుంటే మీ భవిష్యత్తు అంత బంగారమయం అవుతుంది. ఈ నెల రోజుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈ రోజున మీరు ప్రొద్దున్న లేచినప్పటి నుంచి మీకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది. చంద్రుడు అనుకూల నక్షత్రంలో సంచరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అమాంతం రెట్టింపవుతుంది. గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీ మనసులో ఉన్న ఒక పెద్ద భయం లేదా ఏదో ఒక విషయం గురించి గందరగోళం ఈ రోజుతో పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఒక స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా చాలా నిక్కచ్చిగా భవిష్యత్తుకు 100% ఉపయోగపడే విధానంగా ఉంటుంది. మీరు ఈరోజు కొత్త పని స్టార్ట్ చేసిన తర్వాత విజయం సాధించడానికి గ్రహాలు మీకు పూర్తి సహకారాన్ని ఇస్తాయి. పంచాంగం ప్రకారం చూసుకుంటే ఈరోజు అమృత గడియలు మీకు ఎంతగానో కలిసి రాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఈరోజు చాలా ప్రత్యేకం. మీ ఆఫీసులో మీ పై అధికారుల నుండి ప్రశంసలు దక్కే అవకాశం మెండుగా ఉంటాయి. మీ తోటి ఉద్యోగులు మీ పనితీరును చూసి ఆశ్చర్యపోతారు. వ్యాపారస్తులకు మీకు కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. కస్టమర్ల రాక పెరిగి మీ గల్లా పెట్టి నిండుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మీకు రాబోయే మీ విజయయాత్రకు వేసే తొలి అడుగు లాంటిది. మీ మనసు చెప్పిన మాట విని ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించగల సామర్థ్యం ఈరోజు మీలో ఉంటుంది. ఎవరి మాటలను పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇక మీకు కేవలం ఒక కొత్త నెల ప్రారంభం కావడమే కాకుండా మీ జీవితంలో ఒక్కొక్కసారి కొత్త సువర్ణ అధ్యాయం మొదలవుతుంది. మీరు గురుగ్రహం యొక్క విశేషమైన శుభప్రదమైన దృష్టి మీ రాశిపై నేరుగా పడటం వల్ల మీ ఆర్థిక పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడో ఆగిపోయినా మీ మొండి బాకీలు ఈ రోజున అనుకోకుండా మీ చేతికి అందే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. మీరు గతంలో ఎవరినైనా నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈరోజు వారంతట వారే ఆ డబ్బులు తెచ్చి ఇచ్చే పరిస్థితి వస్తుంది. అలాగే ఈరోజు పగటి సమయంలో మీరు చేసే ప్రయాణాలు అత్యంత లాభదాయకంగా మారుతాయి. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. మీ వృత్తిపరమైన జీవితంలో మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్లు ఈ రోజున చెవిన పడే అవకాశం ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల భగవంతుడి అదృష్ట శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. మీ ప్రతిభకు మీ కష్టానికి తగిన గుర్తింపు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ రోజున బద్ధకంతో గడపకుండా ఉదయాన్నే లేచి పనుల్లో నిమగ్నం అవ్వండి. మీ చుట్టూ ఉన్న అవకాశాలను గమనించండి. వాటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. చాలామంది గమనించని విషయం ఒక అద్భుతమైన సంకేతం ఉంది. అదేంటంటే మీ కుటుంబ జీవితంలో మీ వ్యక్తిగత సంబంధాల్లో ఒక అద్భుతమైన సమన్వయం ఏర్పడుతుంది. ఈ రోజున శుక్రుని అనుగ్రహం మీపైన ఉంటుంది. పూర్తిగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలన్నీ పూర్తిగా తొలగిపోయి ఇద్దరి మధ్య ఉన్న ఒక కొత్త ప్రేమ కొత్త అవగాహన మీ భాగస్వామి మీ మాటలకు గౌరవించడం మీ బాధ్యతలను పంచుకోవడం మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి యువతీ యువకులకు మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి మీకు దొరికే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు గతంలో ఆందోళనలు పడి ఈరోజు ఆందోళనలు సమసిపోతాయి. చదువుల్లో వారి కెరియర్లో సాధించిన ఒక చిన్న విజయం మీకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. ఒక తండ్రిగా తల్లిగా గర్వాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ కుటుంబానికి ఆ దేవుడిచ్చిన ఒక పెద్ద వరం లాంటిది. అందరూ కలిసిమెలిసి ఆనందంగా గడపడానికి
భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి, పాత గొడవలు మర్చిపోవడానికి ఈరోజు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోజున కుటుంబంతో కలిసి భోజనం చేయటం, వారితో కలిసి మాట్లాడటం వంటివి చేస్తే మీ బంధం మరింత బలపడుతుంది. మీకు మీ అంతర్గత శాంతికి చాలా ముఖ్యమైనది. 8వ స్థానంలో ఉన్న కేతువు యొక్క ప్రభావం వల్ల మీలో దైవశక్తి అమాంతం పెరుగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనే ఆలోచన, ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనే ఒక బలమైన కోరిక మీలో కలుగుతుంది. మీ మనసులో ఎన్నో రకాల ఒక ఆధ్యాత్మిక సందేహాలకి ఈరోజు సమాధానం దొరుకుతుంది. ఈ రోజున మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు ఊహించిన విధానంగా మంచి లాభాలను తీసుకొస్తాయి. కోర్టు వ్యవహారాలు లేదా చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈరోజు మీకు అనుకూలంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు న్యాయం వైపు నిలబడితే విజయం మీదే. శత్రువులపైన విజయం సాధిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారు, మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు వారంతట వారే భయపడి మీ దారి నుండి తప్పుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనే కలలు కంటున్న రాశి యువకులకు ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త అందవచ్చు. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా సంతృప్తిగా ఉంటారు. నిద్రలో మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి, నొప్పుల నుంచి ఈరోజు ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా ఈ నెల రోజులు అనేవి మీకు అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున చేసే ప్రతి పనులు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఫీల్ అవుతారు. ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్న ఈ రాశి వారికి ఈ నెల రోజుల్లో నిజంగా ఒక స్వర్ణయుగం లాంటిదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు పనిచేసే చోట మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళుగా మీ కష్టాన్ని గుర్తించిన వారు ఇప్పుడు మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. మీ సహోద్యోగులు మరియు పై అధికారులు మీ సలహాలను, సూచనలు గౌరవిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారికి, ముఖ్యంగా ఎన్నో రోజులుగా ఒక మంచి స్థాయికి వెళ్ళాలని, మంచి ప్యాకేజీ కోసం, జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఆకర్షణీయమైన ఒక లెటర్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. మీ రాశి వారికి పోటీ పరీక్షల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వచ్చే సమయం ఇది. వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు ఊహించిన విధానంగా లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. మీ కస్టమర్ బేస్ పెరుగుతుంది. కొత్త బ్రాంచులు పెట్టడానికి, వ్యాపార భాగస్వాములను కలుపుకోవడానికి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి ఇది ఒక అత్యంత సరైన సమయం. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, షేర్ మార్కెట్లు, ఐటీ రంగంలో ఉన్నవారికి ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. ప్రతి విషయంలోనూ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయకండి. మీ కష్టమే మీకు శ్రీరామ రక్ష. బలంగా నమ్మి ముందుకు సాగండి. విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. మీ వృత్తి జీవితంలో మీరు సాధించుకోలేని విజయాలు కేవలం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తానికి సంతోషాన్ని, ఒక భద్రతా భావాన్ని ఇస్తాయి. వీడియో టైటిల్లో పట్టిందల్లా బంగారమని నేను ఎందుకన్నానంటే దీనికి ఒక లోతైన అర్థం ఉంది. పట్టిందల్లా బంగారం అంటే మీరు రోడ్డు మీద వెళ్తూ ఏ రాయి పట్టుకుంటే ఆ రాయి అమాంతం 24 క్యారెట్ల బంగారంలో మారిపోతుందని దయచేసి అనుకోకండి. ఇవి మన పెద్దలు ప్రత్యేకంగా చెప్పిన మాటలు. దీని అసలు అర్థం ఏంటంటే ఈ నెల రోజుల్లో మీ జాతకంలోని అదృష్టం చాలా బలంగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు పెట్టే ప్రతి అడుగు, మీరు చేసే ప్రతి పని మీకు భవిష్యత్తులో అత్యంత విలువైన ఫలితాలను, అనగా బంగారం లాంటి లాభాలను తెచ్చిపెడుతుంది. మీ ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. సమస్యలను పరిష్కరించే మీ విధానం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పురోగతి, సంఘంలోని గౌరవం, మంచి పేరు ప్రఖ్యాతలు కాలం సూచిస్తుంది. గ్రహాల అనుకూలత, అదృష్టం మీకు తోడుగా ఉండటం వల్ల గతంలోని విఫలమైన పనులు, ఎన్నిసార్లు ప్రయత్నించిన అవ్వని పనులు ఇప్పుడు సునాయాసంగా, ఎలాంటి పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. దీన్ని బట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని రేపు
పొద్దున్న కల్లా మీకు లక్షలు పడిపోతాయని, ఎలాంటి కష్టం లేకుండా ధనవర్షం కురుస్తుందని దయచేసి అనవసరమైన అత్యాశతో కూడిన అంచనాలు పెట్టుకోకండి. జ్యోతిష్యం అనేది చీకట్లో మీకు దారి చూపించే ఒక టార్చ్ లాంటిది మాత్రమే. కానీ ఆ దారిలో అడుగులు వేసుకుంటూ నడవాల్సింది మీరే. మీ సరైన నిర్ణయాలు, మీ కఠిన శ్రమ, దానికి తోడయ్యి గ్రహాల అనుకూలత, ఈ మూడు కరెక్ట్గా కలిసినప్పుడే పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. ఈ నిజాన్ని గ్రహించి వాస్తవిక దృక్పథంలోని పాజిటివ్ మైండ్లో ముందుకు సాగితే మీ జీవితంలోని అద్భుతాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. మీ కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు మరియు విద్య గురించి మరింత లోతుగా వివరంగా మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి పెద్దల ఆమోదం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రేమ గురించి, మీ మనసులో మాట గురించి మీ ఇంట్లో తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి ఇది ఒక సరైన సమయం. వారు మీ మనసును అర్థం చేసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మునుపటి కంటే కూడా బలంగా, మరింత దృఢంగా మారుతుంది. ఒకవేళ గతంలో మీ మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చి అపార్థాలతో విడిపోయి లేదా దూరంగా ఉంటే ఆ దూరం తిరిగిపోయి ఇద్దరూ మళ్ళీ ఒకటయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఆస్తిపరంగా లేదా ఇతరత్ర ఏవైనా పాత వివాదాలు ఉంటే ఆమోదయోగ్యంగా పరిష్కారాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద పడుతుంది. వారి ఆశీస్సులు, వారి దీవెనలు ఎప్పుడూ కూడా ఒక అదృశ్య రక్షణ కవచంలో నిలుస్తాయి. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం, పూజ లేదా పెళ్లి సంబంధిత పనులు జరగడానికి ప్రణాళికలు వేసుకుంటారు. బంధుమిత్రుల రాకతో మీ ఇల్లు ఎంతో సందడిగా కలకలాడిపోతూ ఉంటుంది. నలుగురిలో మీ కుటుంబానికి మంచి గౌరవం వస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో విశేషంగా రాణించడానికి, పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలోని లేదా జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి ఈ సమయం చాలా ఉత్తమమైనది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీరు నేర్చుకున్న విషయాలు, చదివిన పుస్తకాలు మీకు పరీక్ష సమయంలో బాగా గుర్తుంటాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వీసా, ఇంటర్వ్యూల్లో లేదా యూనివర్సిటీ అడ్మిషన్ అన్నీ కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే శని భగవానుడు మీకు అంతా కూడా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేయడం, మొబైల్ ఫోన్ పక్కన పెట్టి నిద్రపోవడం, ఉదయాన్నే యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడైనా పనుల్లో సవాలు లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటే వాటిని చూసి కుంగిపోవలసిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఆ సవాళ్ళు మీకు జీవితంలో కొత్త పాఠాలు నేర్పించడానికి వస్తున్నాయని పాజిటివ్గా భావించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఒక యోధుడిలా ముందుకు సాగితే ఆ ప్రతికూలతలన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇదే ఈ రాశివారి అసలైన బలం. ఈ చిన్న పరిహారాన్ని మాత్రం మీరు అసలు మిస్ అవ్వకండి. వీడియోని ఎండ వరకు చూసిన వారికి నిజంగా నా తరపున ఒక కానుక లాంటిది. ఎందుకంటే గ్రహాల అనుకూలత మనకి ఎంత ఉన్నా ఆ భగవంతుడి ఆశీస్సులు తోడైతేనే ఆ ఫలితాలు అనేవి 1000 రెట్లు ఫలితాన్నిస్తాయి. ఈ 3 రోజుల్లో ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయటం ద్వారా మీ జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని, ప్రశాంతతను పొందవచ్చు. ఈ కాలాన్ని ఒక పవిత్రమైన సమయంగా భావించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతిక్షణం ప్రయత్నం చేయండి. ఎవరిపైన ద్వేషం, కోపం, అసూయ పెంచుకోకండి. మిమ్మల్ని గతంలో మోసం చేసిన వారిని కూడా క్షమించే గొప్ప గుణాన్ని అలవర్చుకోండి. మీ చుట్టూ ఉన్న వారికి, ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి మీకు సాధ్యమైనంత వరకు మీ చేతనైన సహాయం చేయండి. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు కూడా ఆటోమేటిక్గా పాజిటివ్గా మారిపోతారు. దేవుడు మీ తలుపు తట్టబోతున్నాడు అంటే దానికి అసలైన అర్థం మీకు మీ జీవితాన్ని మార్చే ఒక సదవకాశం రాబోతుందని. ఆ అద్భుత అవకాశాన్ని వెంటనే గుర్తించి దాన్ని 2 చేతుల్లో ఊగిసి పట్టుకొని జ్ఞాన సమయం పూర్తి మీకు కలగాలి అంటే దైవానుగ్రహం చాలా అవసరం. అందుకే దైవ ప్రార్థనలు ఎప్పుడూ కూడా విస్మరించకండి. ఇక మీ అందరి కోసం మీ కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మరియు ఆపదముక్కులవాడు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహం పొందడం కోసం ఒక సులభమైన
పురాతనమైన సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఒక శక్తివంతమైన చిన్న పరిహారం చెప్తాను. మీరు దీనికోసం వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే, ముఖ్యంగా శుక్రవారం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో సాయంత్రం వేళ మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రంగా కడుక్కొని లక్ష్మీనారాయణుల పటాన్ని అందమైన పూలతో అలంకరించండి. అమ్మవారి ముందు ఒక మట్టి ప్రమిదిలో స్వచ్ఛమైన ఆవు నేతితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఆ దీపం ముందు ప్రశాంతంగా కింద ఒక ఆసనం వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఏకాగ్రతతో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మూలమంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంది. ఇది మీ చుట్టూ ఉన్న, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. దీంతో పాటుగా మీ స్తోమతకు తగినట్లుగా పక్షులకు గుప్పిడి గింజలు వేయండి లేదా మూగజీవాలకు ఆహారం పెట్టండి. ఏదైనా వృద్ధాశ్రమానికి కానీ, అనాథాశ్రమానికి కానీ లేదా రోడ్డు మీద ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలకు కనీసం నలుగురికైనా అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఎందుకంటే మనం చేసే ఈ నిస్వార్థమైన దానం వల్ల గత జన్మల కర్మల ఫలాలు శుద్ధవుతాయని మన సనాతన ధర్మం, జ్యోతిష శాస్త్రం ఘంటాపథంగా చెప్తుంది. ఈ చిన్న పరిహారాలను మీరు కేవలం ఒక రోబోట్ లాగా కాకుండా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన భక్తితో ఆచరిస్తే మీ మనసులో ఉన్న అడ్డంకులన్నీ వంచలా కరిగిపోయి మీకు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు ఇన్ని రోజులుగా పడుతున్న కష్టాలకి, మీరు ఎదుర్కొంటున్న అవమానాలకి త్వరలోనే ఒక అద్భుతమైన సుఖాంతం రాబోతుంది. మీ భవిష్యత్తు జీవితం ఎల్లప్పుడూ సంతోషంతో, సిరి సంపదలతో, కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలతో నిండిపోవాలని నేను ఆ శ్రీమన్నారాయణుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని, మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయని నేను బలంగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, ఈ మాటలు మీ మనసుకి దగ్గరగా అనిపిస్తే, మీకు ఒక మంచి మార్గం దొరికింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేసి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపండి. అలాగే ప్రతిరోజు పెట్టబోయే ముఖ్యమైన ఈ వీడియోలు మీకు వెంటనే చేరడం కోసం ఇప్పుడే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని భక్తితో కామెంట్ చేయండి.